హాయ్ హలో వెల్కమ్ టు హరిత టాక్స్. మొన్న సింధు జిల్లాలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఆపేయడం జరిగింది పాకిస్తాన్కి వెళ్లకుండా. సో దాన్ని ఉద్దేశించి లష్కర్ తోయిబాకి సంబంధించిన అధ్యక్షుడు వాడు హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి మోడీని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మోడీ ఒకవేళ సింధు జలాలను కనుక నువ్వు ఆపేస్తే నీ రక్తాన్ని పారిస్తాం ఆ సింధు జలాల్లో అని చెప్పి మోడీని ఉద్దేశించి గౌరవ ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి అదే కనుక జరగడం కాదు, ఒకవేళ అదే కనుక జస్ట్ ఆలోచించినా కూడా పాకిస్తాన్కి బీభత్సమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా కోపంతో ఉన్నాడు. అటు ప్రధానమంత్రి గారైనా దేశమైనా కూడా బీభత్సమైన కోపంతో ఉన్నారు. భారతదేశం పాకిస్తాన్ ఏం చేస్తుంది అనే సిచ్యువేషన్ నుండి అమ్మో మోడీ ఉన్నాడు భారత్ని ఏం చేయాలని చెప్పి అనే సిచ్యువేషన్కు మన మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఇన్ని శత్రు దేశాలకు గట్టి వణుకునిస్తుంది మోడీ గవర్నమెంట్. వాస్తవానికి పాకిస్తాన్ ఏమనుకుంటుంది అంటే భారతదేశం ఏం చేస్తుందిలే, జస్ట్ మనం దాడి చేసుకుంటూ పోతా అంటే దాన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది, లేదా వాళ్ళను క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకుపోతుంది తప్పించి. కానీ అది ఏం చేస్తుంది అని చెప్పి ఒకప్పుడు సిచ్యువేషన్ ఉండే కావచ్చు. బట్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఎప్పుడైతే వచ్చిండో, నరేంద్ర మోడీ వచ్చిన సంధి మాత్రం బీభత్సమైన వణుకు పుడుతుంది పాకిస్తాన్లో. అది తట్టుకోలేకనే మొన్న పహల్గామ్ అనే ప్లేస్లో సామాన్య ప్రజల మీద దాడి చేయడం జరిగింది. అక్కడ ఒక మహిళతోటి వాడు అన్నాడట, ఉగ్రవాది నన్ను కూడా చంపేయండి, మా భర్తను చంపేసారు కదా అంటే, మేమేం చెడ్డవాళ్ళం కాదు, మేము మంచి వాళ్ళమే, వెళ్ళి నీ నరేంద్ర మోడీకి చెప్పుకో, నువ్వు బతుకుండాలి కదా అని చెప్పి ఆ మహిళతోటి చెప్పడం జరిగిందట. అంటే ఇంత భయపెడితే ఆ మాట అనడం జరుగుతుంది ఒక ఉగ్రవాది గాడు. ఏది ఏమైనా కూడా ఈ లష్కర్ తోయిబాకి సంబంధించిన హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది దేశాన్ని ఒక ఉగ్ర రూపానికి తీసుకురావడం జరుగుతుంది. 1971లో పాకిస్తాన్ యుద్ధం చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడే కాదు, అంతకంటే ముందు నుంచి పాకిస్తాన్ భారతదేశం మీద ఎప్పుడో కోపంతో ఉంటుంది. సో ఈసారి కూడా అదే కోపాన్ని వ్యక్తం చేసింది. అటు ప్రధానమంత్రి అయినా కూడా పాకిస్తాన్ అండ్ మంత్రులైనా కూడా పాకిస్తాన్ మీద కోపంతో ఉన్నారు. బట్ మోడీని హఫీజ్ సయ్యద్ అంత మాట అన్నాక గవర్నమెంట్ ఊకుంటుందా? పోనీ దేశ ప్రజలు ఊకుంటారా? ఖచ్చితంగా తిరగబడతారు. లష్కర్ తోయిబా అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ అనే మాట చాలామంది భారతీయుల కోపాన్ని తెప్పిస్తుంది. ఒకవేళ వాడు జస్ట్ టచ్ చేసినట్లయితే మాత్రం భారతదేశం ఒకేసారి తీవ్రంగా దాడి చేయడం జరుగుతుంది పాకిస్తాన్ మీద. ఒకవేళ అణుబాంబు వేసినా కూడా ఎలాంటి ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో రష్యా ఉక్రెయిన్ విషయంలో జరిగింది ఏం లేదు, అలాంటి అణుబాంబులు పడ్డా కూడా ఎవ్వరు ఏం స్పందించలేదు. అటు ఇరాన్ విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో కూడా ఎవరు ఏం స్పందించలేదు, జస్ట్ సైలెంట్గా ఉండి మౌనంగా ఉన్నారు. జస్ట్ ఐక్యరాజ్య సమితి కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పడం జరిగింది, కానీ ఏ ఒక్కరిని కూడా ఆపలేదు. జస్ట్ ఈ విషయంలో కూడా ఇలా పాకిస్తాన్ కూడా ఇదే విధంగా రెచ్చగొట్టినట్లయితే ఖచ్చితంగా ఒక అనుభవం పడితే మాత్రం పాకిస్తాన్ మొత్తం తుడుచుకొట్టుకోపోతుంది.